11 డాక్టర్ విశ్వం క్రితం రోజు వచ్చిన పోస్టు చూడసాగాను. నిన్న తీరనందువల్ల ఆ ఉత్తరాలను ప్రక్కగా పెట్టి ఉంచాను. ఆ ఉత్తరాలలో పొడుగుగా ఉన్న కవరొకటి నన్ను ఆకర్షించింది. దానిపై వ్రాయబడి ఉన్న వ్రాతను గురించగలిగాను. అది ప్రసాదు దగ్గర నుండి వచ్చిన ఉత్తరం. కవరు చింపాను. నాకు వచ్చిన ఉత్తరంలోనే అమ్మాయి రేఖకు కూడా మరొక కవరు ఉంది. నాకు వ్రాసిన ఉత్తరాన్ని పూర్తిగా చదివాను. ఆరోగ్యంగా ఉన్నట్టు, యుద్ధం ఆగిపోయే సూచనలున్నందున త్వరలోనే ఇంటికి రాబోతున్నట్లు వ్రాశాడు ప్రసాదు. నాకు ఎంతో సంతోషం కలిగింది. వెంటనే అమ్మాయి రేఖను పిలుచుకు రమ్మని నా ఎదురుగా ఉన్న రాధకు చెప్పాను. ఆమె పిలవడానికి వెళ్ళింది. కొంచెం సేపట్లో రాధ, రేఖ ఇద్దరూ వచ్చారు. ఏమిటండి నాన్నారు, పిలిచారట. అవునమ్మా, ప్రసాదు నీకు ఉత్తరం వ్రాశాడు. త్వరలో వస్తాడుట. నా మాటలు విన్న అమ్మాయి ముఖంలో జ్యోత్స్న రేఖలు వెళ్లి విరిశాయి. ఉత్తరాన్ని ఆదుర్దాతో అందుకుని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నా హృదయం ఆనందంతో నిండిపోయింది. అమ్మాయి సంతోషమే నా సంతోషం. ఈరోజు ఆదివారం, సాయంత్రం డిస్పెన్సరీ మూసివేస్తాము. కాస్త విశ్రాంతి ఉంటుంది. ఎవరో పేషెంట్లు వచ్చిన అలికిడి కావడంతో నా ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఒకరు, ఇద్దరు, ముగ్గురు. వరుసగా అరగంట వరకు పేషెంట్లు వచ్చారు. వారిని చూసి పంపించాను. భోజనం వేళ కావడంతో అమ్మాయి రేఖను వెంటబెట్టుకుని ఇంటికి బయలుదేరాను. భోజనం చేసి విశ్రాంతిగా పడుకున్నాను. ఆలోచనలు నన్ను ముసురుకున్నాయి. ఇక ప్రసాదు త్వరలోనే వచ్చేస్తాడు. రేఖా ప్రసాదుల వివాహం అతను రాగానే జరిపిస్తాను. వైభవంగా. ఆ విధంగా సంతోషకరమైన ఆలోచనలు కలగడంతో నిద్ర దూరమైంది నాకు. గతం గుర్తుకు వచ్చింది. అమ్మాయి రేఖ చిన్ననాటి సంగతులు స్ఫురణకు వచ్చి నా ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. ఒకరోజు నేను ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చాను. శశిరేఖ హాలులో సోఫాలో కూర్చుని ఉంది. ముఖ వైఖరి చూస్తే ఎందుకో అలిగినట్లు కనిపించింది. అమ్మా శశి! ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేం, అలా దిగులుగా ఉన్నావెం తల్లీ? నిన్నెవరేమన్నారమ్మా? మాట్లాడవేం? నాన్నగారు. నేను 4 సార్లు పలకరించిన తర్వాత ఒక్క మాట మాట్లాడింది అమ్మాయి. మాట్లాడితే కన్నీరు క్రిందికి జార్చడానికి సిద్ధంగా ఉన్నాయి ఆమె కళ్ళు. ఏం జరిగిందమ్మా? నాతో చెప్పవు? దగ్గరికి తీసుకుని బుజ్జగిస్తూ అడిగాను. నేను, నా స్నేహితురాళ్ళు అందరమూ కలిసి ఆడుకుంటున్నాము. కొద్దిగా చీకటి పడగానే ఇక ఉంటే అమ్మ కోప్పడుతుంది. ఈ రోజు అమ్మతో సినిమాకు వెడుతున్నాను. నేను మా అమ్మ పేరంటానికి వెడుతున్నాం శశి అని అంటూ అంతా పరుగెత్తుకు వెళ్ళిపోయారు. మరి నాకు అమ్మేదండి నాన్నగారు. బాధతో కృంగిపోయాను. శశి ఊరికే తన తల్లిని గుర్తు చేస్తూ ఉండడం. నేను బాధపడడం పరిపాటైపోయింది. ఏం చేయను? ఏ లోటూ లేకుండా పెంపకం సాగుతున్న అమ్మాయి తల్లిని మరిచిపోవడం లేదు. ఎప్పుడూ తల్లిని గురించి ప్రశ్నల వర్షం కురిపోస్తూనే ఉంటుంది. ఇక సాధ్యం కాదు. మరిపించడం. మీ అమ్మ చనిపోయింది. చనిపోయిందా? మరెప్పుడు చెప్పలేదేం నాకు? ఇప్పుడు చెబుతున్నాను గదమ్మా. చనిపోయిన వారంతా ఎక్కడికి వెడతారు? దేవుడి దగ్గరికి. అవుతే నేను కూడా దేవుడి దగ్గరకు, అమ్మ దగ్గరకు వెడతాను నాన్నగారు. తప్పమ్మా, అలా అనకూడదు. దేవుడు నిన్ను రానివ్వడు. ఎందుకు రానివ్వడు? మరి, అమ్మ వెళ్ళిందిగా. అమ్మను రానిచ్చాడుగా, నీకర్థమయ్యేలా ఎలా చెప్పగలనమ్మా? శశిని ఎత్తుకుని ముద్దాడుతూ బాధతో లోపలికి వెళ్ళాను. చెప్పు నాన్నా. ఏం చెప్పనమ్మా? దిగులుపడుతూ సోఫాలో కూర్చున్నాను. పాపకు తెలిసి తెలియని వయసు, పరిస్థితిని అర్థం చేసుకోలేదు. ఊరుకోదు. ఎంత చీకాకు పెట్టినా ఓర్పుతో సహించాను. ఈరోజు ఇంత మొండిగా ప్రవర్తిస్తుందేమిటి? తెలిసి తెలియని ప్రాయంలో ఉన్న ఈ పాపను ఎలా సముదాయించడం? ఎంతో కష్టం మీద ఆ మాట మరిపించి సముదాయించాను. అప్పటికిక గండం గడిచినట్లే. శశిని బడికి పంపించేశాక నేను ఆస్పత్రికి వెడుతూ ఉండేవాడిని. అన్ని సదుపాయాలు, సౌకర్యాలు పాపకు అమిరే ఏర్పాట్లు చేశాను. అయినా ఏదో ఒక లోపం జరుగుతూనే ఉండేది. బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయేవాడిని. అలా కొంతకాలం జరిగిపోయింది.
ఒకరోజు ఆస్పత్రి నుండి ఇంటికి బయలుదేరే ప్రయత్నంలో ఉన్నాను. అంతలో నర్సు లోపలికి వచ్చి, ఈరోజు మీరు డిశ్చార్జి చేసిన పేషెంటు సీత మీతో మాట్లాడుతానంటుంది డాక్టర్. లోపలికి పంపమంటారా? ఇంటికి వెళ్ళాలి. పాప నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా పంపించు. త్వరగా ఆమెకు ఏం కావాలో తెలుసుకుని వెడతాను. భయపడుతూ బిక్క ముఖంతో లోపలికి వచ్చింది సీత. పరీక్షగా చూశాను. ముఖంలో దైన్యం ఉట్టిపడుతూ ఉంది. గుడ్డలు బాగా మాసిపోయాయి. వయసు సుమారుగా 30 పైన 40 లోపు ఉంటుంది. ఇలా రామ్మా, భయపడకు, నీకేం కావాలో త్వరగా చెప్పు. నేను ఇంటికి వెళ్ళాలి. బాబుగారు, నేను దిక్కులేని దాన్ని. కూలి చేస్తూ నా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాను. ఈరోజు జరిగిన ప్రమాదంలో ఎవరో నన్ను ఇక్కడ చేర్చారు. మీరు నాకు జీవం పోసి నలుగురిలో కలిపారు. ఎంతో దయతో వైద్యం చేసిన మీకు ఫీజు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఇవ్వలేనని చెప్పడానికి నా మనస్సోపడం లేదు. సీతమ్మను చూసిన నాకు ఒక ఆలోచన కలిగింది. చూడమ్మా, నేనిప్పుడు ఇంటికి వెడుతున్నాను. ఆలస్యమవుతే మా అమ్మాయి నాకోసం బెంగ పెట్టుకుంటుంది. నేను త్వరగా వెళ్ళాలి. ఇంటికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఈ పూట అక్కడే భోజనం చేద్దువుగాని అని అడ్రసు చెప్పి నేను ఇంటికి వచ్చేశాను. నేను ఇల్లు చేరేసరికి శశిరేఖ పనిమనిషితో గొడవ పడుతూనే ఉంది. నాన్నగారింకా రాలేదు. ఊ ఊ ఊ వచ్చేస్తారమ్మా, టైమైంది, పనిమనిషి సముదాయిస్తూ ఉంది. వచ్చేశానమ్మా అని హాలు లోపలికి అడుగుపెట్టాను. నా అనుమతి తీసుకుని పనిమనిషి ఇంటికి వెళ్ళిపోయింది. వడ్డించమని వంట మనిషికి చెబుతూ శశిని ఎత్తుకుని బట్టలు మార్చుకోవడానికి నా గది లోపలికి వెళ్ళాను. శశితో ఇదే పెద్ద చిక్కు. రాత్రి కొంచెం పొద్దుపోతే చాలు నాకోసం గోల చేస్తుంది. ఆ కారణంగా ఎటూ వెళ్ళడానికి వీలుపడేది కాదు. టీ పార్టీలు, డిన్నర్లు అన్నింటినీ వదులుకునేవాణ్ణి. గుడ్డలు మార్చుకుని శశితో భోజనానికి కూర్చున్నాను. వంట సయించలేదు. సగంలోనే చేయి కడుక్కుని కొద్దిగా పాలు మాత్రం తీసుకున్నాను. శశికి పాలు పంచదార వేసి కొద్దిగా తినిపించాను. ఈ విధంగా ఎన్నిసార్లు జరిగిందో. ఎంతోమంది వంట వాళ్లను మార్చి చూశాను. లాభం లేకపోయింది. పాప నిద్రపోయింది. హాలులో సోఫాలో కూర్చుని సీతమ్మ కోసం ఎదురు చూడసాగాను. టైము సుమారుగా 8:30 కావచ్చింది. వంటవాడు భోజనం చేసి ఇంటికి వెడతానని చెప్పడానికి వచ్చాడు. ఈరోజు భోజనానికి ఒకరు వస్తున్నారు. 1 గంట సేపు ఉండి వెళ్ళు అన్నాను. అలాగే బాబూ అని లోపలికి వెళ్ళిపోయాడు. సీతమ్మ చూస్తే సభ్యత సంస్కారం గల స్త్రీలా కనిపిస్తూ ఉంది. మరి కూలి చేసుకోవలసిన అగత్యమేమిటో. ఆ వినయ విధేయతలు, మాట మంచితనం నాకు ఒక ఆలోచనను రేకెత్తించాయి. ఆమెను ఇంట్లో ఉంచుకుని పాపకు ఆయాగా నియమిస్తే బాగానే ఉంటుంది. కాని ఆమె ఏమంటుందో. సరే, వచ్చాక అడిగి తెలుసుకుంటాను. పాప ఆలనా, పాలనా విషయమే నాకొక చిక్కు సమస్యగా తయారైంది. పాప తల్లి రేణుక ఎంత బలవంతం చేసినా నేను పునర్వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె గుండె జబ్బుతో మరణించింది. ఆ సమయంలో ఆమె నాతో మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ పిన్న వయస్సులో మళ్లీ వివాహం చేసుకోకుండా ఎలా ఉండగలరు? రోగులకు సేవ చేస్తూ గడుపుతాను. పాపనేలా పెంచుతారు? నేనే పెంచుతాను. ఎవరిమీద? పోనీ మా అమ్మగారు తీసుకువెడతానంటున్నారు. అక్కర్లేదు, నేనే పెంచుతాను. తృప్తితో కళ్ళు మూసింది రేణుక. రేణుకు తండ్రి లేదు. ఆమెకు అన్నదమ్ములుగాని, అక్క చెల్లెళ్ళుగాని లేరు. మా మామగారి మరణానంతరం మా అత్తగారు నన్ను ఇల్లరికం రావాల్సిందిగా ఎంతో బలవంతం చేశారు. నేను అందుకు ఒప్పుకోలేదు. ఆ కోపంతో ఆమె మళ్లీ మా ఇంట్లో అడుగుపెట్టలేదు. గర్వం గలవాడినని, చిన్న పెద్ద తారతమ్యం తెలియని వాడనని నలుగురితో చెప్పి కోపంతో వెళ్ళిపోయింది ఆనాడు. రేణుగాని, నేనుగాని మా అత్తగారి ఇంటికి వెళ్ళలేదు. ఆ కారణంగా శశిని మా అత్తగారికి ఒప్పజెప్పలేదు. కష్టమో, నిష్ఠూరమో నేనే ఆ బాధ్యత వహించాను. పై విధంగా ఆలోచిస్తున్న నేను సీతమ్మ రాకను గుర్తించలేదు. ఆలోచనల నుండి తేరుకున్న తర్వాత ఆమెను చూశాను.
ఒక మూల ఒదిగి నిలబడింది. సీతమ్మ! నీవొచ్చి ఎంతసేపైంది? ఆలోచనలలో మునిగి ఉన్న నిన్ను నేను గురించలేకపోయాను. నీవు వెళ్ళి భోంచెయ్యి. ఆ తర్వాత మాట్లాడుకుందాం. వంటమనిషి నీ కేకవేసి సీతమ్మకు వడ్డించమని చెప్పాను. వంటవాడి వెనుక వెళ్ళింది ఆమె. సీతమ్మ భోంచేయగానే వంటవాడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె వచ్చి నాకు ఎదురుగా కొద్ది దూరంలో కూర్చుంది. సంభాషణను ఆమె ప్రారంభించింది. బాబుగారు! నేను ఒకనాడు బాగా బ్రతికిన దాన్నే. ఇప్పటికీ ఆస్తిపాస్తులు, ఇల్లు, పొలాలు అన్నీ ఉన్నాయి. కాని నా అదృష్టం మాత్రం బాగాలేదు. కూలి చేసుకుని బ్రతుకుదామని ఇక్కడికి వచ్చాను. అవమానాల పాలయ్యాను. శీలం కాపాడుకోవలసి వచ్చినప్పుడల్లా ఒక చోటు నుండి మరో చోటికి మారవలసి వచ్చేది. ఏం చేయమంటారు? ఈ పాపిష్టి లోకంలో దిక్కులేని ఒక అనాథ. అందులో వయసులో ఉంటే ఏం జరుగుతుందో మీరు ఊహించుకోగలరు. అయితే నీవు ఇప్పుడేం చేయదలచుకున్నావు? ఆస్తి పాస్తులున్నాయంటున్నావు. మంచిగా బ్రతికానంటున్నావు. మరి నీ పరిస్థితికి అర్థం ఏమిటి? అసలేం జరిగిందో చెప్పు. చెప్పడానికి అభ్యంతరం ఉంటే అక్కర్లేదమ్మా. అబ్బే! అటువంటిదేమీ లేదండి. మాది ఇక్కడికి దగ్గరలో ఉన్న కుగ్రామం. మావారికి నేను రెండవ సంబంధం. మొదటి భార్య చనిపోయాక మళ్లీ వివాహం చేసుకునే లోపుగానే వారు చెడు అలవాట్లకు లోనయ్యారు. త్రాగుడు, జూదం, వ్యభిచారం ఇవన్నీ నిత్య కృత్యాలయ్యాయి. వారికి పేదవారైన నా తల్లిదండ్రులు ఈ విషయాలన్నీ తెలియక కలవారని సంతోషంతో నన్ను వారికిచ్చి వివాహం జరిపించారు. వారి వయసు ఎక్కువైనా నేను అదేమీ పట్టించుకోకుండా సంతోషంతో వారితో గడపసాగాను. వారికి మొదటి సంబంధానికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నవాడు. అతనికి కూడా వివాహం జరిగింది. 2 పిల్లలు కలిగారు. కుమార్తె పసుపు కుంకుమను పోగొట్టుకుని పుట్టింట చేరింది. తండ్రి అలవాట్లు వారెవ్వరికీ నచ్చేవి కావు. నేనంటే ఎంతో అసహ్యపడేవారు. మావారు దురభ్యాసాలకు లోనై త్రాగుడు మరీ హెచ్చించడంతో నాకు వివాహం జరిగిన 2 సంవత్సరాలకే మరణించాడు. దాంతో నేను దిక్కులేని దాననయ్యాను. నా సవితి కుమార్తెకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం వారు మరణించాకగాని నాకు తెలిసి రాలేదు. ఒకరోజు ఆమె తన విటునితో మాట్లాడుతూ ఉండగా నేను వెళ్లి గట్టిగా మందలించాను. ఆ వచ్చిన యువకునితో నేను ఆవేశంతో మాట్లాడుతున్న సమయంలో తను నేను చూడకుండా వెళ్లి అవతలి గదిలో నిద్రపోతున్న నా సవతి కొడుకుని లేపి తీసుకువచ్చి తన నేరాన్ని నాపై రుద్దింది. నలుగురినీ పిలిచి రభస చేసింది. అసలే నేనంటే ఇష్టం లేని నా సవతి కుమారుడు ఆ విషయం తేలికగా నమ్మి నన్ను ఇంటి నుండి తరిమేశాడు. ఆ అపవాదుతో, పేదరికంతో బాధపడుతున్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చి కూలీ నాలి చేసుకుని బ్రతకసాగాను. ధారాపాతంగా కారిపోతున్న ఆమె కన్నీరు, ఆ ముఖంలోని దైన్యం, ఆమె మాటలు నిజమే నన్న విషయాన్ని రుజువుపరచాయి. ఆమె మాటలు నమ్మాను. మనుష్యుల తీరు తరహాలు నాకు విస్మయాన్ని కలిగించాయి. చూడు సీతా! నీకభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండు, మా పాపకు ఆయాగా. నీవు ఎంతకాలం ఉన్నా నాకెటువంటి అభ్యంతరం ఉండదు. చాలా సంతోషం బాబుగారు. అంతకన్నా కింకేం కావాలి? మీలాంటి ఉత్తముల ఇంట నా జీవిత శేషం వెళ్లబుచ్చుకునే అవకాశం నాకు లభించడం ఎంతో అదృష్టం. ధన్యురాలనయ్యాను. రేపు గురించి ఆలోచించే అవస్థ నాకు తప్పింది. సీతా తల్లి లేని నా పాపను నీకప్పగిస్తున్నాను. ఏ విధంగా చూసుకుంటావో నా ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటాను బాబుగారు. సంతోషం వెళ్ళి పడుకో. ఎంతో బరువు తీరినట్లు సంతోషించాను. సీతమ్మపై శశి భారాన్ని వేశాను. ఆ విధంగా వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు నేను, పాప భోం చేస్తున్నాం. సీతమ్మ వడ్డిస్తూ ఉంది. వంటకాలు ఏమాత్రం బాగుండడం లేదు సీతమ్మా! ఏం చెయ్యమంటావు? ఇప్పటికే ఎంతోమంది వంటవాళ్లను మార్చాను. అయినా వంటకాల రుచిలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ వంట మనిషిని కూడా మన్పించండి. రేపటి నుండి నేనే వంట చేస్తాను. పైగా ఈ వంట మనిషి ఏవేవో దాటేస్తున్నట్టుగా కూడా నాకు అనుమానంగా ఉంది. చాలా సంతోషం సీతమ్మా! అంతకన్నా కావలసిందేముంది? రేపటి నుండే అక్కర్లేదని చెబుతాను. కాని నీకు పని ఒత్తిడి ఎక్కువవుతుందేమో? అదేం లేదు బాబూగారు. రోద్దుకోవడం లేదు.
మీరు పాప వెళ్ళాక అంతా తీరికేగా. నీ ఇష్టం, ఉత్సాహంతో చేస్తానంటూ ఉంటే నేనెందుకు కాదనాలి? ఇంటి బాధ్యతలన్నీ నీకు ఒప్పగిస్తే నాకు కొంత విశ్రాంతిగా ఉంటుంది. ఇది ఎప్పటి రుణానుబంధమో ఏమో బాబుగారు. ఆనంద భాష్పాలు రాల్చింది సీతమ్మ. నేను కూడా సంతోషించాను. ఆమెకు పాప పట్ల గల అనురాగాన్ని గమనించి నిశ్చింతగా ఊపిరి పీల్చాను. ఒకరోజు నేను, అమ్మాయి రేఖ హుస్సేన్ సాగర్ ట్యాంకు బండ్కు వెళ్ళాము. రేఖ ఆ సంవత్సరమే ఫిఫ్త్ ఫారం పాసైంది. సీతమ్మ పుణ్యమా అని రేఖ ఆలన, పాలన తదితర ముఖ్య బాధ్యతల నుండి తప్పుకున్నాను. ఒక ప్రక్కగా కారు ఆపి, దిగి మెల్లిగా నడవసాగాము. కొంచెం సేపట్లో రేఖ అలసిపోయింది. ఆ తర్వాత ఒక బెంచిలో కూర్చున్నాం. మెల్లిగా సంభాషణ ప్రారంభించాను నేను. అమ్మా రేఖ, నీ చదువెలా సాగుతుందమ్మా? బాగానే చదువుకుంటున్నాను నాన్నారు. మార్కులు బాగా తెచ్చుకుని పాసవ్వాలి. లేకపోతే మెడిసిన్లో సీటు దొరకడం కష్టం. నాకు తెలిసిన మెడికలు ప్రొఫెసర్లు చాలామంది ఉండడం వలన సీటును గురించి బెంగ అక్కర్లేదు. అయినా మనం కూడా అర్హతలు కలిగి ఉండడం ఎంతో మంచిది. వేరే ఇతర విషయాలపై మనసు పోనీయకుండా జాగ్రత్తగా చదువుకో తల్లీ. నీవు చదువుకుని డాక్టరు వై నర్సింగ్ హోం బాధ్యత తీసుకున్నప్పుడు నీ తల్లి ఆత్మ సంతృప్తి చెందుతుంది. రేణు గుర్తుకు వచ్చి నా కళ్ళు చెమ్మగిల్లాయి. రేఖ చూడకుండా తుడుచుకున్నాను. అలాగే నాన్నారు. జాగ్రత్తగా చదువుకుంటూ అమ్మగారి ఆత్మకు మీకు తృప్తిని సంతోషాన్ని కలిగిస్తాను. నా ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వదము, దైవానుగ్రహము ఉండాలని ప్రతినిత్యమూ ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతిరోజూ పూజ చేయడం నీకెవరు నేర్పారమ్మా? సీతమ్మ నాన్నారు. ఆమె ప్రతిరోజూ పూజ చేస్తుంది. నాతో కూడా చేయిస్తుంది. ఇటువంటి మంచి అలవాట్లు అలవరుస్తున్నందుకు మనసులో ఎంతో సంతోషించాను. సీతమ్మ రుణం మనం ఎలా తీర్చుకోగలమమ్మా? స్వంత మనిషి కన్న మిన్నగా మన కుటుంబానికి సేవలు చేస్తూ ఉంది. ఏ ప్రతిఫలమూ ఆశించడం లేదు. ఆ తిండి, బట్ట తప్ప ఎప్పుడైనా, ఏదైనా ఇవ్వబోయినా తీసుకోదు. అవును నాన్నారు. సీతమ్మ చాలా మంచిది అని మళ్ళా ఇక వెడదామా నాన్నారు. అలాగే నమ్మా. టైము 8 దాటింది కూడా. ఇద్దరమూ మెల్లిగా కారు నిలిపిన చోటికి నడవసాగాము. ఇంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఎవరో ఒక రౌడీ నా ప్రక్కగా వచ్చి కోటు జేబులో నుండి పర్సు కొట్టేసి టాంకు బండుకు మరొక ప్రక్కగా ఉన్న చెట్ల పొదల వైపు పరుగు ప్రారంభించాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న మరొక యువకుడు ఆ రౌడీని వెంబడించడం గమనించాను. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరుక్షణంలో దొంగ, దొంగ అని గట్టిగా అరిచాను. నా అరుపులకు నలుగురైదుగురు పోగే సంగతేమిటని ప్రశ్నించారు. ఎదురుగా పారిపోతున్న రౌడీని, వాడిని వెంబడిస్తున్న యువకుణ్ణి చూపించి, ఆ ముందు పరుగెడుతున్న దొంగ వెధవ నా పర్సు కొట్టేసి పారిపోతున్నాడు అని ఆదుర్దాతో చెప్పాను. అంతలో మరికొంతమంది పోగయ్యారు. నన్ను గుర్తించిన కొందరు తల పంకిస్తూ ఆ పరిగెడుతున్న ఇద్దరినీ అనుసరించారు. నేను కారు దగ్గరకెళ్ళి టార్చీ లైటు తీసుకుని, అమ్మాయి రేఖను కారులోనే కూర్చోవలసిందిగా ఆదేశిస్తూ నేను కూడా వారు వెళ్ళిన వైపు వేగంగా అడుగులు వేయసాగాను. టాంకు బండుకు రెండవ ప్రక్క చాలా లోతుగా ఇండ్లు ఉంటాయి. ఇండ్లే కాకుండా గుబురు, గుబురు పొదలుగా ఉన్న చెట్లు అంతా గజిబిజిగా ఉంటుంది. రోడ్డు నుండి ఆ ప్రాంతానికి దిగడానికి చాలా చోట్లలో మెట్లున్నాయి. ఆ మెట్ల మీదుగా క్రిందకు దిగి ఆ పరుగెడుతున్న వారిని అనుసరించాను. నాకు వారికి మధ్య చాలా దూరం మిగిలిపోయింది. ఆ చెట్ల గుబుర్ల మధ్యగా అంతా ఆగిపోయినట్లు కనిపించింది. వేగంగా అడుగులు వేస్తూ ఆ గుంపుకు దగ్గరయ్యాను. అంతగా ఆదుర్దా పడడానికి కారణం, ఆ పర్సులో 2000 రేఖకు నెక్లెస్ కొనాలని ఆ రోజే బ్యాంకు నుండి తీసుకువచ్చాను. పని తీరనందువల్ల కొనడానికి వీలుపడలేదు. రేపు కొనవచ్చునే ఉద్దేశ్యంతో ఆ 2000 పర్సులో ఉంచాను. అనుకోని విధంగా ఈ సంఘటన జరిగింది. గుంపు దగ్గరకు చేరుకున్నాను. సందు చేసుకుని లోపలకు వెళ్లి నిలుచున్నాను. ఆ రౌడీని వెంబడించిన యువకుడు బోర్లా పడి ఉన్నాడు. అప్పుడే ఎవరో అతనిని లేవతీయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను కూడా దొంతి కూర్చుని ఆ యువకుడిని జాగ్రత్తగా పరిశీలించసాగాను. కుడి చేతిలో పర్సు జాగ్రత్తగా పట్టుకుని ఎడమ చేతిని ఆ రౌడీ పారిపోయిన దిక్కుకు చూపిస్తూ సంజ్ఞ చేయసాగాడు.
అతను సంజ్ఞ చేసిన వైపుకు ఇద్దరు ముగ్గురు పరుగెత్తారు. ఆ యువకుడికి నోటమాట సరిగా రావడం లేదని గుర్తించాను. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉంది. అతని ఎడమ చేయి వణుకుతూ ఉన్నట్లు తోచింది నాకు. టార్చి లైటు వెలుగులో ఆ చేతిని చూసి నివ్వెరపోయాను. పెద్ద గాయం, రక్తం కారుతూ ఉంది. బాధతో మూలుగుతున్నాడు. టార్చి లైటును అతను పడి ఉన్న ప్రాంతమంతా వేసి చూశాను. రక్తం మడుగు కనిపించింది. అతను ఆ వెలుతురులో నన్ను గుర్తించి, బాబుగారు, ఇదిగోండి మీ పర్సు అని పర్సును నా చేతిలో పెట్టి స్పృహ కోల్పోయాడు.